హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కన్నడ బిగ్ బాస్ రివ్యూ. మీరు విన్నది కరెక్టే. నిన్న స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగుది. ఎస్, మీరు విన్నది కరెక్టే. నిన్న స్టార్ట్ అయింది బిగ్ బాస్ తెలుగుదైనా మొత్తం కన్నడ వాళ్ళతో హౌస్ నిండిపోయింది. సో మీరు బిగ్ బాస్ చూడాలి అనుకుంటే తప్పకుండా కన్నడ ఇంగ్లీష్ రెండూ నేర్చుకోండి. లేదురా బాబు, గంటలు గంటలు ఎవడు చూస్తాడు అనుకుంటే మాత్రం నిమిషాల్లోనే ఏం జరిగిందో మొత్తం మేము చెప్పేస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఎక్కువ మైనస్లతో కాకుండా ఓన్లీ హైలైట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. ప్రతిసారి కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళాక రిలేషన్షిప్ స్టార్ట్ చేసేవారు. కానీ ఈ సీజన్ స్పెషాలిటీ ఏంటంటే బిగ్ బాసే డైరెక్ట్గా అందరినీ పేరుగా పంపిస్తున్నాడు. అంటే దానికి బడ్డీ అని ఒక కాన్సెప్ట్ పెట్టి కవర్ చేసినా ఎక్కువ లవ్ పేర్స్ని మాత్రం ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని అనిపిస్తుంది. అయితే ఇంకా పేర్స్ విషయానికి వస్తే ఫస్ట్ పేర్ యష్మి గౌడ్ నిఖిల్, సెకండ్ పేర్ అభయ్ నవీన్ ప్రేరణ, థర్డ్ పేర్ ఆదిత్య ఓం ఆకుల సోనియా, ఫోర్త్ పేర్ బెజవాడ బేబక్క శేఖర్ బాషా, ఫిఫ్త్ పేర్ కిరాక్ సీత నాగమణికంఠ, సిక్స్త్ పేర్ పృథ్వీరాజ్ విష్ణుప్రియ, సెవెంత్ పేర్ నైనిక నిఖిల్ అఫ్రిది. అండ్ ఈ పేర్స్ అందరిలో యష్మి అండ్ నిఖిల్ పేరు మధ్య కొద్దిగా రొమాంటిక్ ట్రాక్ ఎక్కువగా ఉండబోతుందనే హింట్ బిగ్ బాస్ ఇచ్చాడు. ఇద్దరూ కన్నడ వాళ్ళు అండ్ సీరియల్ ఆర్టిస్ట్ అండ్ యంగ్ కాబట్టి అండ్ పర్టికులర్గా ఇద్దరు సింగిల్ అనే పదే పదే స్ట్రెస్ చేసి మరీ చూపించాడు బిగ్ బాస్. సో వాళ్ళ మధ్యలో మంచి లవ్ ట్రాక్ నడిచే అవకాశం ఫుల్గా ఉంది. ఇంకా ప్రోమో విషయాలకు వస్తే బెజవాడ బేబక్క ప్రోమో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ ప్రోమోల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఆవిడ ప్రోమోనే కాదు, ఆవిడ ఎంట్రీ కూడా బెస్ట్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అభయ్ ప్రోమో ఎమోషనల్గాను, ఆదిత్య ఓంది ఇన్స్పిరేషనల్గాను ఉన్నాయి. అంతే అండి, మిగతా ప్రోమోలన్నీ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఇంకో పాయింట్ ఏంటంటే ఈసారి 3 నోలు మెన్షన్ చేశారు. మీరు అనుకున్నదే, నో మీన్స్ నో, నో క్యాప్టెన్ అంటే నో ఇమ్యూనిటీ క్యాప్టెన్ అనే సాకుతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఇక ఉండదు. అండ్ నో రేషన్ అంటే వాళ్ళ ఫుడ్ని వాళ్ళే గెలుచుకోవాలన్నమాట. ఇది పెద్ద నో అని నేను అనుకోను, ఎందుకంటే ఫుడ్ అనేది ఎసెన్షియల్ నీడ్ కాబట్టి ఏదో ఫార్మాలిటీ కోసమే అది పెట్టారు. ఇంకా ఫైనల్ నో ఏంటంటే నో క్యాష్ ప్రైజ్. యాజ్ ఆఫ్ నో క్యాష్ ప్రైజ్ 0 అనమాట. సో హౌస్ మేట్స్ ఆడేదాన్ని బట్టే క్యాష్ ప్రైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా సెలబ్రిటీ ఎంట్రీల గురించి మాట్లాడుకుంటే రానా నివేత థామస్ సీక్వెన్స్ చాలా బాగుంది. అండ్ నాని ప్రియాంక మోహన్ నాగార్జున గారి కాన్వర్జేషన్ ఫన్నీగా ఉంది. ఎపిసోడ్ మొత్తంలో వీళ్ళ కాన్వర్జేషన్లోనే ఫన్ ఉందనుకోవడంలో తప్పే లేదు. అనిల్ రావిపూడి షెడ్యూల్ బ్రేక్ వల్ల పిలిచారనిపించింది, పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇంకా మైనస్లు చెప్పుకోకూడదు అనుకున్నాం, కానీ షో ఎండ్ అయ్యేసరికి అన్నీ మైనస్లే కనబడ్డాయి. ఫస్ట్ థింగ్, కంటెస్టెంట్స్. అసలు ఆ కంటెస్టెంట్స్ని ఎవరు సెలెక్ట్ చేస్తున్నారో కానీ ఎప్పట్లాగే తెలియని ఫేసులను మన మొహం మీద రుద్దే ప్రయత్నం అయితే గట్టిగానే చేశారు. పర్టికులర్గా ఆ గేమ్స్. నా లైఫ్లో ఏదైనా అసంతృప్తి ఉందంటే ఆ గేమ్సే. అసలు అలాంటి చిల్లర, ఎంతకంటే బెటర్ వర్డ్ నాకు దొరకలేదు, అలాంటి చిల్లర గేమ్స్ హౌస్ మేట్స్ మధ్యలో ఎలా పెట్టాలనిపించిందో నాకైతే అర్థం కావట్లే. ఇంకా హౌస్ మేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ డేనే మనం ఎవరిని జడ్జ్ చేయలేం, పైగా జడ్జ్ చేసేంత టైం కూడా ఎవరిని చూపించలేదు. కానీ నాగమణికంటే మాత్రం ఎక్కువ రోజులు హౌస్లో ఉండలేడు, లేదా సింపతి కార్డుతో మరో పల్లవ్ ప్రశాంత్ అవుతాడేమో అనిపిస్తుంది. చిన్నపిల్లాడి కంటే తక్కువ మెచ్యూరిటీ కనిపించింది. అనిల్ రావిపూడి లాంటి పెద్ద డైరెక్టర్ నువ్వు ఎవరు ఫ్యాన్ అని అడిగితే నాకు నేనే ఫ్యాన్ అని చెప్పడంలో చాలా ఇమ్మెచ్యూరిటీ కనిపించింది. ఫైనల్గా నాగ్ సార్ కొత్తగా ఏం అనిపించలేదు, అలా షోని నెట్టుకొచ్చేశారు. ఎప్పటిలానే ఫస్ట్ ఎపిసోడ్ డల్ మోడ్లో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు.